నమస్తే అండి రామాంజనేయులు గారు. నమస్తే అండి గోపాల్ రెడ్డి గారు. అన్నా నమస్తే నమస్తే. రామాంజనేయులు గారు ఏం జరగబోతుంది నెక్స్ట్? మరి ఈ రోజు ఏంటి ఇందులో టార్గెట్ ఎవరు? ఏం జరగబోతుంది? ఒకటి, మనము డెమోక్రసీలో ఉన్నాము రోహిత్ గారు, డెమోక్రసీలో ఉన్నాము. విచారణ సంస్థలు ఉన్నాయి. విచారణ సంస్థలు ఇచ్చినటువంటి నివేదికలు మేము డెమోక్రసీ ఎవరైనా సార్ సార్ కోర్టులు ఉన్నాయి. డెమోక్రసీ నిజంగా డెమోక్రసీ ఉంటే ఇంతమంది అరెస్ట్ చేస్తారా? విచారణ సంస్థలు ఏమిటి, ముఖ్యమంత్రులు అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి, ప్రధానమంత్రులు అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి, సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జిలు కూడా అభిశంసన చేసినటువంటి సందర్భాలు ఈ డెమోక్రసీలో ఉన్నాయి. తప్పు చేసినటువంటి వాళ్ళు ఎవరైనా శిక్ష అనుభవించక తప్పదు. విచారణ సంస్థలు ఆ పని చేస్తున్నాయి. వాళ్ళు నిజంగా అందులో తప్పు లేదు, వాళ్ళు నిర్దోషులైతే బయటకు వస్తారు. ఇందులో కొత్తగా మనము వాదించుకోవాల్సిన అంశం ఏమీ లేదు. ఇప్పుడు విచారణ సంస్థ అనేది ఇప్పుడు కొత్తగా పుట్టింది కాదు, లేదా తెలుగుదేశం పార్టీ క్రియేట్ చేసింది కాదు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి విచారణ సంస్థలు. ఒక వైసీపీ ప్రభుత్వంలో కూడా విచారణ సంస్థలు చేశాయి. వాళ్ళు కూడా అభియోగాలు మోపారు, కోర్టులో నడుస్తున్నాయి. కొంతమంది తప్పులేదని బయటకు వచ్చారు. ఇప్పుడు వీళ్ళు కూడా తప్పులేదని బయటకు రమ్మానండి. దీని మీద మనకెందుకు? ఇక్కడ ఒకటి జరిగింది ఏంటంటే, కామన్ ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటంటే, నాసిరకం మందు తెచ్చారు, రేట్లు పెంచారు, ప్రభుత్వమే అమ్మింది. అక్కడ ఎవరు అమ్మారండి? కానిస్టేబుల్స్ అమ్మారు. కానిస్టేబుల్స్ ఏం చేయాలండి? వాళ్ళు కంట్రోల్ చేయాల్సినటువంటి వ్యవస్థను తీసుకెళ్ళి స్టేట్ చేయడం ఏంటి? ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ జరిగినాయి కాబట్టి కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని అనుమానాలు ఉన్నాయి. విచారణ సంస్థ అభియోగాలు మోపింది. దీని బయటకు రావాలి. రోహిత్ గారు, ఇప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి, కొన్ని కాజ్ ఆఫ్ యాక్షన్, కొన్ని ఫ్యాక్ట్స్. దాన్ని బట్టి విచారణ సంస్థలు విచారణ చేపట్టి నివేదికలు అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మధ్యంలో ఉన్నటువంటి పేరున్నటువంటి బ్రాండ్లు, మాన్సన్ హౌస్ కానీ, రాయల్ ట్యాగ్ కానీ, ఓఎస్డీ బ్రాండ్ బ్రాండ్ల సమస్య కాదు, అది కాదు రామాంజనేయులు గారు. బ్రాండ్ గురించి కాదు. ఆ బ్రాండ్ వెనక నిజంగా జరిగితే డబ్బులేవి 3,500 కోట్ల రూపాయలు ఏవి కాదు. నన్ను చెప్పనివ్వండి సార్, నన్ను చెప్పనివ్వండి ప్లీజ్. ఇప్పుడు ఆ బ్రాండ్లు 2019-24 మధ్యన మన రాష్ట్రంలో లేవు. పక్కన రాష్ట్రాల్లో దానివల్ల వచ్చే ఆదాయము 10 రేట్లు పెరిగినాయి. అంటే ఇక్కడ అర్థమేంటి? దేశం మొత్తం మీద జరిగేటటువంటి బ్రాండ్లు బ్రాండ్ లేదు కాబట్టి అవినీతి జరిగిందని అర్థం చేసుకోవడం వేరు, పలానా బ్రాండ్ ఉండటానికి ముడుపులే కారణం అని ఆధారాలతో చూపించడం వేరు. సో ఈ పలానా బ్రాండ్ ఇక్కడ ఉండడానికి కారణం రికవరీ చేయగలిగారు. మరి ఇప్పుడు మీరు ఇప్పుడు నేను చెప్పిన అన్ని షాపుల్లో దొరుకుతున్నాయా లేదా అది మీరు ఆలోచించాల్సింది. ఇక్కడ ఏం జరగబోతోంది? A5 విజయసాయి రెడ్డి A4 కూడా చేశారని అంటూ ఉన్నారు. లేదు, అంతిమంగా ముడుపులు ఎక్కడికి ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి రాబోతున్నారు అని అంటున్నారు. అన్నా వేణుగోపాల్ రెడ్డి అన్న, కొద్దిగా మనం ఆవేశపడాల్సింది. ఇక్కడ నేను ఆవేశపడినప్పుడు నేను ఆవేశపడతాను. నా వయసు 73. నా వయసు 73. నేను ఆవేశపడే వయసు అన్నది. నేను కాదు ఓకేనా. నేనేమంటానంటే, ఇప్పుడు జరుగుతున్నది ఒక విచారణ సంస్థ ద్వారా జరుగుతున్నటువంటి అంశము ప్రజల్లో ఉంది కాబట్టి దీన్ని డిబేట్ తీసుకొచ్చారు. ఇందులో ఎవరు అరెస్ట్ అవుతారు, ఎవరు అరెస్ట్ కారనేటువంటి మీరు నేను తేల్చేది కాదు. సార్ ఈ రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్లు సార్ వినండి సార్, ఈ రాష్ట్రంలో ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు గవర్నమెంట్ చెప్పిన మాట వినకపోతే వాళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రోజు ఐపీఎస్ ఆఫీసర్లకు జీతాలు లేవు, పోస్టింగ్స్ అల్లాడిపోతున్నారు. ఇది రాష్ట్రం అంటారా? రాష్ట్రాన్ని బట్టి దరిద్రం